ప్రభువు నందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు తపస్కాల 4వ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. నేడు మనం ధ్యానం చేసుకునే మొదటి పట్టణము సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. నేటి మొదటి పట్టణములో యావే దేవుడు దావీదు రాజును రాజుగా అభిషేకించడం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. ఇజ్రాయెల్ ప్రజలను సౌలు రాజు పరిపాలిస్తున్న కాలములో దేవుడు ఆగ్రహించాడు. ఎందుకంటే సౌలు దైవ చిత్తాన్ని పక్కన పెట్టి తనకిష్టం వచ్చినట్లు ప్రజలను పరిపాలించాడు. తన స్వార్థం కోసం, తన స్వలాభం కోసం పరిపాలించాడు. అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. అందుకనే దేవుడు ఆగ్రహించి తన స్థానంలో మరొక వ్యక్తిని రాజుగా అభిషేకించాలని నిర్ణయించుకున్నాడు. ప్రియ మిత్రులారా, దేవుడు సమూయేలు ప్రవక్తను పిలిచాడు. నీవు బెత్లెహేము గ్రామానికి వెళ్లి అందు నివసిస్తున్న ఇషాయి కుటుంబానికి వెళ్ళు. ఇషాయికున్న కుమారుల్లో ఒకరిని రాజుగా అభిషేకించు అని తెలియజేసినప్పుడు సమూయేలు ప్రవక్త దేవుని యొక్క ఆదేశాన్ని శిరసా వహించాడు. తైలము తీసుకుని బెత్లెహేము గ్రామానికి వెళ్ళాడు. అందు నివసించు ఇషాయి గృహంలో ప్రవేశించాడు. ఇషాయి యొక్క పెద్ద కుమారుడు ఎలియాబును చూసి తాను సంతోషపడ్డాడు. ఎలియాబు ఎత్తుగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. ఇతడు ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా సరిపోతాడు అనుకున్నప్పుడు దేవుడు తెలియజేస్తున్నాడు. నరుడు బాహ్య రూపాన్ని చూసి సంతోషిస్తాడు, కానీ దేవుడు అంతరంగాన్ని చూసి, హృదయాన్ని చూసి సంతోషిస్తాడు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడు ఎలియాబును రాజుగా అంగీకరించలేదు. సమూయేలు 7 కుమారులను పరిశీలించాడు. దేవుడు ఎవరిని కూడా అంగీకరించలేదు. ఆఖరి కుమారుడు దావీదు అడవిలో గొర్రెలను కాస్తున్నాడు. దావీదును రప్పించినప్పుడు దేవుడు దావీదును చూసి ఎంతో సంతోషిస్తున్నాడు. ఇతడే నాకు ప్రియమైన వాడు, ఇతనిని అభిషేకించు అని సమూయేలు ప్రవక్తకు తెలియచేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మానవుని యొక్క ఆలోచనలకు దేవుని యొక్క ఆలోచనలకు చాలా వ్యత్యాసం ఉంది. సమూయేలు ప్రవక్త దావీదును తైలంతో అభిషేకించాడు. అంటే దావీదు దేవునికి చెందినవాడు, దేవుని పని చేయటానికి ప్రత్యేకంగా ఎన్నిక చేయబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు దేవుని యొక్క దృష్టిని ఆకర్షించగలిగాడు. దావీదును చూసి సంతోషించాడు. దావీదు యొక్క జీవితము దేవునికి నచ్చింది. అందుకనే దేవుడు దావీదు వంశాన్ని దీవించి ఉన్నాడు. దావీదు వంశములోనే దేవుని కుమారుడు కూడా జన్మించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఎవరెవరైతే దేవుని పని చేస్తారో దేవుడు వారిని లేవనెత్తుతాడు, బహుగా దీవిస్తాడు. జ్ఞానస్నాన సమయంలో మనము కూడా క్రిస్మా తైలం చేత అభిషేకింపబడ్డాం. అంటే దేవుని కొరకు ప్రత్యేకంగా ఎన్నిక చేయబడ్డాం. దేవుని పని చేయటానికి మనం ప్రత్యేకంగా పిలువబడ్డాం. ప్రియ సహోదరి సహోదరులారా, అందుచేత మనం కూడా దావీదు వలె దేవుణ్ణి మెప్పించే జీవితాన్ని జీవించినట్లయితే దేవుని యొక్క వరప్రసాదాలు పొందుకోగలము. ప్రియ మిత్రులారా, నేటి సువిశేషము యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుండి 41వ వచనం వరకు. నేటి సువార్తలో యేసు ప్రభు పుట్టుగ్రుడ్డివానికి దృష్టిని ప్రసాదించడం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. యేసు ప్రభు ఒకరోజు మార్గము గుండా వెళ్తున్నప్పుడు పుట్టుగుడ్డివాన్ని చూసి జాలిపడి తనకు దృష్టిని ప్రసాదిస్తున్నాడు. ఉమ్మినీటితో మట్టిని కలిపి తన కండ్లకు రాసి, నీవు వెళ్లి షీలోయము అనే కోనేటిలో కడుక్కొనము అని తెలియజేసినప్పుడు ఆ గుడ్డివాడు ప్రభు యొక్క ఆదేశాన్ని శిరసా వహించాడు. ప్రభు చెప్పినట్లే చేశాడు. అందుకనే తాను దృష్టిని పొందుకున్నాడు. ఎవరెవరైతే ప్రభు చెప్పినట్లు చేస్తారో అటువంటి వారు స్వస్థత పొందుకుంటారు, దీవెనలు పొందుకుంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గుడ్డివాడు ప్రభు చెప్పినట్లు చేయకపోతే ఈ అద్భుతాన్ని పొందుకునేవాడు కాదు. ఈ గుడ్డివాడు ఇక్కడ కూర్చుని భిక్షమెత్తుకునేవాడు కదా, ఎలా చూడగలుగుతున్నాడు అని ఇరుగు పొరుగు వారు ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచినప్పుడు తెలియజేస్తున్నాడు. అవును, నేనే ఆ గుడ్డివాడిని దృష్టిని పొందుకున్నాను. యేసు అనే మనుషుడు నాకు దృష్టిని ప్రసాదించాడని తెలియజేస్తున్నాడు. దృష్టిని పొందుకున్న రోజు సబాతు దినము. సబాతు దినము రోజున మట్టిని కలపకూడదు అనే నియమం ఉన్నది. యేసు ప్రభు ఆ రోజున మట్టిని కలిపాడు కాబట్టి అది చేయకూడని పని అని తలచి ఆ గుడ్డివారిని వారు బహిష్కరిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గుడ్డివాడ కొండవారికి ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు.
నాకు దృష్టిని ప్రసాదించిన వ్యక్తి ఒక ప్రవక్త అంటున్నాడు. నాకు దృష్టిని ప్రసాదించిన వ్యక్తి దేవుని వద్ద నుండి వచ్చిన వాడని తెలియజేస్తున్నాడు. చివరగా ఆయన రక్షకుడు అని తెలియజేసి తన యొక్క విశ్వాసాన్ని వెలుపుచ్చుతున్నాడు. ప్రియ సహోదరి సహోదర, ఈ గుడ్డివాడు ప్రభు నుండి దృష్టిని పొందుకున్నాడు, ఆధ్యాత్మిక దృష్టిని కూడా పొందుకున్నాడు. అందుకనే అందరూ తనను హేళన చేసినా, అందరూ తనను బహిష్కరించినా తాను మాత్రం భయపడకుండా యేసుక్రీస్తు ప్రభుకి సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదర, దేవుని యొక్క వెలుగును పొందుకున్నాడు. ఆ వెలుగు ద్వారా తాను సత్యాన్ని చూడగలుగుతున్నాడు. మనకు భౌతికమైన దృష్టి ఉంది, కానీ ఆధ్యాత్మికంగా అందులుగా జీవిస్తున్నాం. సత్యాన్ని చూసి సత్యాన్ని అంగీకరించలేకపోతున్నాం. ప్రియ సహోదరి సహోదర, యేసు ప్రభు లోకానికి వెలుగు అని తెలియజేస్తున్నాడు. లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించేవాడు అంధకారం నడవక నిత్యజీవపు వెలుగును పొందును అని ప్రభు తెలియజేశాడు. ఈ మాటలు విన్న పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ప్రభుని వ్యతిరేకించారు, ప్రభుని తప్పుపట్టారు. వారికి నిరూపించడానికి ప్రభు ఈ పుట్టు గుడ్డివానికి దృష్టిని ప్రసాదించి ఉన్నాడు. ఆయన వెలుగని, నిత్యజీవపు వెలుగని ప్రభువు వారందరి ముందు నిరూపించి ఉన్నాడు. ప్రియ సహోదర సహోదర, జ్ఞానస్నాన సమయంలో మనము క్రీస్తు జ్యోతిని స్వీకరించి ఉన్నాం. ఆ క్రీస్తు జ్యోతి వెలుగుతూ ఉండాలంటే మనము క్రీస్తు నందు ఉండాలి. ప్రభు యొక్క మాటలు ఆలకించి పాటించాలి. ప్రియ మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేటి మొదటి పట్టణంలో దావీదును నీవు ఎన్నిక చేశావు, దావీదును దీవించి ఉన్నావు. ప్రభువా, మమ్మల్ని కూడా దీవించమని ప్రార్థన చేయించున్నాం. ఏడ్సు వార్తలో పుట్టుగుడ్డివాడు దృష్టిని పొందుకున్నాడు, భౌతికమైన ఆధ్యాత్మికమైన దృష్టిని పొందుకున్నాడు. మాకు ఆధ్యాత్మిక కన్నులను దయచేయండి ప్రభువా. మేము ఎల్లవేళలా క్రీస్తు వెలుగులో పయనించే వాక్యాన్ని దయచేయండి అయ్యా. ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారు, అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమేన్.